యేసయ్యా, కళ్ళు మూసి చెప్పాలి. యేసయ్యా నాతో మాట్లాడండి. యేసయ్యా నాతో మాట్లాడండి. యేసయ్యా నాతోనే మాట్లాడండి. ఆమెన్. అలాగే కళ్ళు మూసేయండి. తండ్రి మీరే మాట్లాడండి, పరిశుద్ధుడా మీరే మాట్లాడండి. దేవా నన్ను మరుగు చేసుకుని మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. ఏంటి నాన్న, ఏంటి డాడీ? ఈరోజు మా స్కూల్ హాలిడే కదా, నన్ను బయటికి తీసుకెళ్ళి డాడీ. నాన్న నాకు ఆఫీస్లో చాలా వర్క్స్ ఉన్నాయి, నేను చెయ్యాలి. చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలి నాన్న ఆఫీస్కి. నాకు తెలీదు, నన్ను తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్. మా మంచి డాడీ, ఐ లవ్ యూ డాడీ అంటుంటే జాన్ని వాళ్ళ డాడీ చెప్తున్నాడు, ఏమనలేకపోతున్నాడు. కాదు నాన్న అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, ప్లీజ్ డాడీ. మా మంచి డాడీగా డాడీ, ఇంక నాకు ఎవరున్నారు డాడీ? నువ్వు ఒక్కడివే కదా నా బెస్ట్ ఫ్రెండ్వి. బా సరే అయితే ఓకే, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను, ఓకేనా అన్న. థ్యాంక్ యూ డాడీ. మరి పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని కూడా తీసుకెళ్దాం డాడీ అన్నాను. అరే మరి వాళ్ళ మమ్మీ ఊరుకుంటారా, పంపిస్తారా? నేను అడుగుతాను డాడీ, ప్లీజ్ డాడీ. సరే అయితే వెళ్ళి చెప్పు అనగానే జాన్ పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. రే రాము రారా బయటికి. ఏంట్రా అనుకుంటూ బయటకు వచ్చాడు. అరే మా డాడీకి చెప్పాను, ఈరోజు నన్ను బయటికి తీసుకెళ్తాన్నాడు, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తానన్నాడు, నువ్వు వస్తావా అన్నాడు. అరే మా మమ్మీ తిడతారా? మీ మమ్మీకి నేను చెప్తాలేరా? ఆంటీ ఏంటన్నా? ఆంటీ ఈరోజు నేను మా డాడీ బయటకు వెళ్తున్నాం, మాతో పాటు రాముని కూడా తీసుకెళ్తాం ఆంటీ, పంపించండి అనగానే, జాగ్రత్తగా వస్తారా? మీతో పాటు మీ డాడీ వస్తున్నారా? వస్తున్నారా ఆంటీ. సరే అయితే జాగ్రత్తగా రండి అనగానే, సరే అరే త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని జాన్ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? బయటికి. వాళ్ళ డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలీదు. రామ్ కూడా రెడీ అయిపోయి వచ్చాడు, జాన్ రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ కూడా ఆఫీస్లో ఈరోజు రావట్లేదని చెప్పేసి మేనేజర్కి వర్క్స్ అన్ని చెప్పేశాక వాళ్ళ డాడీ రెడీ అయిపోయి వచ్చారు. కార్ స్టార్ట్ చేశారు, కార్ ఓపెన్ చేశారు, డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని కార్ స్టార్ట్ చేశారు. జాన్కి ఎంత ఆనందంగా ఉందో, అబ్బా ఎన్ని రోజుల తర్వాత నేను బయటికి వెళ్తున్నాను, ఈరోజు డాడీ ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం, మంచిగా ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, రామ్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీ ఇద్దరం ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఇద్దరు కారులో కూర్చున్నారు. చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారు. డౌట్ వచ్చింది, బయటికి తీసుకెళ్ళమన్నాను కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నానా నేను చెప్తాక నీకు సర్ప్రైజ్ అన్నాడు. సరే అని మళ్ళీ కొద్దిగా, పార్కా డాడీ, పార్కా? నాన్న సర్ప్రైజ్ అని చెప్పా కదా. సరే ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? ఆంటీ వాళ్ళ ఇంటికా, మన చుట్టాల ఇంటికా? కాదురా, సర్ప్రైజ్ అని చెప్పా కదా. సరే అయితే మళ్ళీ వెళ్తా ఉన్నాను. డాడీ బీచ్గా? కాదు నాన్న, సర్ప్రైజ్ అని చెప్పే కదా. సరే అయితే కూర్చొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఫాస్ట్గా వెళ్తూ ఒక దగ్గర రౌండ్ తిప్పి బ్రేక్ వేశారు. అక్కడ ఏముందో తెలుసా? పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఏముంది? అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, పెద్ద పార్క్ ఉంది. దాంట్లో ఏముంటాయిరా? చాలా రైడ్స్ ఉంటాయి. చాలా రైడ్స్ ఉంటాయి, ఇంకా స్నాక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, వాటర్ వరల్డ్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ చూడొచ్చు, రైడ్స్ కూడా చేయొచ్చు. వెంటనే రోబోస్ ఉంటాయి. రోబోసేనా? రోబోస్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, చక్కగా అన్నీ చూడొచ్చు. చిన్న జూ ఉంటుంది, అన్నీ చూడొచ్చు. ఓకే, లోపలికి వెళ్తూ టికెట్ తీసుకుంటూ ఉన్నారు. ఏమండి 3 టికెట్స్ ఇవ్వండి అనగానే అక్కడ టికెట్ ఇచ్చే అతను చెప్తూ ఉన్నాడు, ఏమండి మీరు అక్కడ వాటర్ వరల్డ్కి వెళ్తే జాగ్రత్త, ఆ రెడ్ లైన్ డేంజర్ లైన్ ఉంది,
అది దాటాక మీరు వెళ్ళొద్దు, అది దాటి వెళ్ళొద్దు, జాగ్రత్త అని చెప్పారు. ఓకే ఓకే టికెట్స్ ఇచ్చేసేయండి అనగానే 3 టికెట్స్ ఇచ్చేసాడు. లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. డాడీ ఆకలేస్తుంది డాడీ, అక్కడ స్నాక్స్ తీసుకుందాం, టిఫిన్ చేద్దాం అనగానే అక్కడికి వెళ్ళి స్నాక్స్ తీసుకున్నారు. స్నాక్స్ తీసుకొని హలో లిజన్, హలో బేబీ, అక్క తర్వాత పెడదాం, మీటింగ్ తర్వాత పెడదావే, రైట్. వాళ్ళ డాడీ స్నాక్స్ తీసుకున్నారు, స్నాక్స్ తినేశారు. ఫస్ట్ ఎటువైపు నుంచి వెళ్దాం, ఇటువైపు నుంచి వెళ్దామా ఇటువైపు నుంచి వెళ్దామా ఆలోచించుకుంటూ ఉన్నారు. డాడీ డాడీ అక్కడ కారు ఉంది కదా, నేను కార్ రైడ్ చేస్తాను డాడీ అనగానే సరే అన్నారు. అక్కడికి వెళ్ళి ఇద్దరు చెరొక కార్ తీసుకున్నారు. కారులో రైడ్ చేశారు, కొద్దిసేపు ఆడుకున్నారు. తర్వాత డాడీ జాయింట్ వీల్, డాడీ జాయింట్ వీల్ ఎక్కుతాను అన్నాడు. సరే అని మళ్ళీ జాయింట్ వీల్ దగ్గరికి వెళ్ళారు. జాయింట్ వీల్లో చక్కగా రైడ్ చేశారు. అయిపోయింది. డాడీ అదిగో అక్కడ ఉంది కదా ఆ చిన్న స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను డాడీ, అక్కడ ఆడుకుంటాం కొద్దిసేపు అనగానే అక్కడికి వెళ్ళి స్నేక్ అండ్ ల్యాడర్ పెద్ద పెద్దవి ఉంటాయి, వాటి దగ్గర కొద్దిసేపు ఆడుకున్నారు. ఓకే అయిపోయింది. డాడీ ఇంకెక్కడికి వెళ్దాం, డాడీ అక్కడ స్కేటింగ్ ఉంది డాడీ, నేను స్కేట్ చేస్తాను డాడీ అన్నాడు. సరే రండి, ఇద్దరు అక్కడికి వెళ్ళారు, అక్కడ కూడా ఆడుకున్నారు. డాడీ వాటర్ వరల్డ్ ఉంది, అక్కడికి వెళ్దాం డాడీ, దాంట్లో బోట్లో కూర్చొని రైడ్ చేద్దాం డాడీ అంటే సరే అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్ళి వాటర్ వరల్డ్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నారు. టికెట్స్ తీసుకుంటుంటే అక్కడ అంకుల్ చెప్పాడు, వాటర్ వరల్డ్కి వెళ్తున్నారు కదా జాగ్రత్త, వాటర్లో ఏమున్నాయో తెలుసా, పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, అక్కడక్కడ స్నేక్స్ కూడా వస్తూ ఉంటాయి, జాగ్రత్త మీరు అనగానే సరే ఏమండి పిల్లలు వాటర్లో చేతులు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి అనగానే సరేనండి అన్నారు. 3 టికెట్స్ తీసుకున్నారు పిల్లలు. అది ఎలాంటి బోట్ అంటే ఇప్పుడు మనం సైక్లింగ్ చేస్తాం కదా, బోట్లో సైక్లింగ్ చేస్తాం కదా, అలాంటి బోట్ కాకుండా ఓల్డ్ బోట్ అనమాట. చిన్న టబ్లా ఉంటుంది, వుడ్తో చేస్తారు, అది పెద్ద టబ్లాగా ఉంటుంది, దాని మీద కూర్చొని వెళ్తూ ఉంటారు. చిన్న తెడ్ ఇస్తారు, ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. మనం టర్న్ చేయాలనుకున్నప్పుడు దానికి మోటార్ ఉంటుంది, దాన్ని తిప్పితే అది టర్న్ అవుతుంది, రివర్స్ వచ్చేస్తుంది. సో వీళ్ళు ఆ టబ్ తీసుకున్నారు, 3 టికెట్స్ తీసుకున్నారు. బోటు ఎక్కడానికి వాటర్ దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడికి ఇంకొక అంకుల్ వచ్చాడు. ఏమండి మీరు బోట్ ఎక్కుతున్నారు కదా జాగ్రత్త, ఆ రెడ్ లైన్ ఉంది కదా అది క్రాస్ చేసి మీరు అవతలికి వెళ్ళదు, అది డేంజర్ జోన్, ఈ మధ్యలోనే ఆడుకోండి, ఈ మధ్యలో కూడా మీరు వాటర్లో చేతులు పెట్టద్దు, మొసళ్ళు ఉన్నాయి అన్నారు. సరేనండి అని ఇప్పటికి ఎంతమంది చెప్పారు, ఎంతమంది, ఎక్కడెక్కడ, ఫస్ట్ ఎక్కడ చెప్పారు, టికెట్ కౌంటర్ దగ్గర గేట్ దగ్గర చెప్పారు. 2 బోట్కి వాటర్ వరల్డ్కి టికెట్ తీసుకునే దగ్గర చెప్పారు. 3 బోట్ ఎక్కేటప్పుడు 3 చెప్పారు. బోట్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. సరే అని వీళ్ళు బోట్లో 3 బ్యాలెన్స్డ్గా కూర్చున్నారు. అంకుల్ కూర్చోపెట్టాడు, 3 బోట్లో కూర్చున్నారు. కూర్చుని అంకుల్ తెడ్డు తీసుకున్నాడు, దాన్ని ఇలాగ స్లోగా రైడ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు వాటర్లో అలా వెళ్తుంటే చాలా దగ్గరగా వాటర్ ఉన్నాయి, వాటర్ కనబడుతూ ఉంటే ఆగుతామా, ఎంత ఎంత వాటర్ ఉన్నాయో అంత వాటర్లో మన చిన్న బోట్ వెళ్తూ ఉంటే ఒక్కసారి చేయి పెట్టాలనిపిస్తుంది కదా, ఒక్కసారి వాటర్ టచ్ చేయాలనిపిస్తుంది కదా. ఎలాగా వీళ్ళేమో మొసళ్ళలోనే అన్నారు, ఎలాగా అనుకుంటూ రామ్కేమో పెట్టాలని ఉంది కానీ అంకుల్ తిడతారేమోనని ఆలోచిస్తూ ఉన్నాడు. జాన్కి మాత్రం ఆగట్లేదు, ఎలాగైనా వాటర్లో చేయి పెట్టాలి అనుకొని వాళ్ళ డాడీ అటు ఇటు చూస్తూ నడిపిస్తూ ఉండగా స్లోగా వాళ్ళ డాడీ చూడకుండా స్లోగా, అబ్బా ఎంత చల్లగా ఉన్నాయో వాటర్, ఎంత కూలింగ్ ఉన్నాయో అనుకుంటూ ఉన్నాడు. ఏంట్రా చేయి పెట్టావా, లేదు డాడీ ఇంకా పెట్టను అన్నాడు. జాగ్రత్త మొసళ్ళు ఉన్నాయంట
అనగానే సరే మళ్ళీ స్లోగా చేతులు వాళ్ళ డాడీ తిరగగానే అమ్మో చల్లగానే వాటర్ అంటా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ డాడీ పెట్టొద్దన్న డాడీ ఒక్కసారి చూడు వాటర్ ఎంత కూలింగ్ ఉన్నాయో. వాటర్ తీసి వాళ్ళ డాడీ మీద వేసి రీ నా డ్రెస్ తడిచిపోద్దురా, ఏంటి నా మీద వేసినావు, అయినా చేతులు పెట్టొద్దన్నారు కదా. అవునా నిజంగా నా చల్లగున్నాయా, ఒక్కసారి పెడతాను అంకుల్ అని రామ్ కూడా తీసి జాన్ మీద వేసాడు. వద్దురా నా మీద వేయద్దురా, నా మీద వేస్తారా మీరిద్దరు అని వాళ్ళ డాడీ కూడా వాటర్ వేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు మొసళ్ళు ఉన్న విషయం మర్చిపోయారు. వేస్తూ ఉంటే ఇంక చాలు ఇంకా ఆపేద్దాం అన్నాడు. సరే అని ఆపేశారు. మళ్ళీ స్లోగా వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారి సడన్గా వాళ్ళ డాడీని భయపెడదామని స్లోగా చేతులు ఇలా నిదానంగా పెడుతూ ఉన్నాడు. జాన్ స్లోగా చేపెడుతూ అలా మొసలు వచ్చి పట్టుకుంటే అమ్మా వదిలే పెట్టకూడదు అనుకున్నాడు, చేయి పెట్టలేదు. అలాగా వీళ్ళు ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అటు కొండవై పక్కనున్న చెట్ల మీద ఉన్న పక్షుల్ని చూసుకుంటూ, పక్కన ఉన్న కొండల్ని చూసుకుంటూ అలా దాటుకుంటూ వీళ్ళు మర్చిపోయి రెడ్ లైన్ దాటేసి వెళ్ళిపోయారు. రెడ్ లైన్ డేంజర్ జోన్ దాటేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుంటే వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది. ఏంటి బోట్ స్పీడ్గా వెళ్తుందని చూశారు. వాటర్ ఇంకా స్పీడ్గా ఫ్లో అయిపోతూ ఉంది. బోట్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. ఏంటి ఏమైంది అని డాడీ రెడ్ జోన్ దాటేసాం డాడీ, మనం క్రాస్ చేసాం అన్నాడు. అవునరా ఇప్పుడు ఎట్లాగా, బోట్ని నిదానంగా పక్కకి జరపాలి, సైడ్కి జరపాలి అనుకుంటూ పక్కకి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు అక్కడున్న లోపలున్న ఒక రాయి తగిలి బోట్ రివర్స్ అయిపోయింది. ముగ్గురు వాటర్లో పడిపోయారు. డాడీ 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 మునిగిపోతామో, మొసళ్ళు వస్తాయేమో డాడీ, స్నేక్స్ వస్తాయేమో, ప్లీజ్ డాడీ ఫాస్ట్గా రా డాడీ అంటాను. అంకుల్ నాకు అసలే స్విమ్మింగ్ రాదు అంకుల్, ప్లీజ్ అంకుల్ అని జాను రాము ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ డాడీకి కూడా స్విమ్మింగ్ రాదు. వాళ్ళ డాడీ కూడా మునిగిపోతూ ఉన్నాడు, లోపల మునిగిపోతూ ఉన్నాడు. వాటర్ ఫ్లోకి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో చెప్పనా వద్దా? ఇప్పుడు వదిలే, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే చెప్పాలా? మీ సండే స్కూల్కి వస్తాను అప్పుడు చెప్తానులే. మనకి టైం అయిపోతుంది, ఆకలేస్తుంది కదా, వెళ్ళిపోవాలి కదా, కేక్ కట్ చేయాలి కదా. ఆకలి అవ్వట్లేదా? కేక్ కట్ చేయాలి కదా, వద్దా? ఇదే కావాలా? సరే కేక్ వద్దన్న వాళ్ళకి చెప్తాను. కేక్ వద్దా? మరి కేక్ వద్దా? భోజనం వద్దన్న వాళ్ళకి చెప్తాను. పోనీ వద్దా? ఆకలి వేయట్లేదా? సరే చెప్పేస్తాను. బోట్ అలా ఫాస్ట్గా తిరగబడిపోయింది. వీళ్ళు ముగ్గురు వాటర్లో పడిపోయారు, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ ఎలాగోలా ఒడ్డుకు వచ్చేసాడు. ఒడ్డుకొచ్చి అటు ఇటు చూశాడు, ఏమీ కనబడలేదు. దూరంగా ఒక చిన్న రోప్ కనబడింది. అరే రోప్ ఉందిరా ఇక్కడ అనుకుని ఫాస్ట్గా ఆ రోప్ తీసుకున్నాడు. రోప్ తీసుకుని పట్టుకుని వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నా, అవసరం లేదు సరిపోతుంది. వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతున్న జాన్కి అలాగే రామ్కి పట్టుకో అని వేస్తూ ఉన్నాడు. వాళ్ళకి దొరకట్లా, ఇంకా ఫాస్ట్గా వేస్తూ ఉన్నాడు. దొరకట్లా, కూర్చోండ్రా. ఇంకా ఒక్కసారి ఫాస్ట్గా కొంచెం వాటర్లోకి దిగి లోపలికి వేయగానే జాన్ దగ్గర పడింది. పట్టుకోబోతూ ఉన్నాడు. పట్టుకోబోతూ ఉంటే లాగేశాడు. డాడీ ఏంటి డాడీ లాగేశావు? డాడీ అంకుల్ ఫాస్ట్గా అంకుల్, డాడీ ప్లీజ్ డాడీ అరుస్తూ ఉన్నారు ఇద్దరు. జాన్ దగ్గర నుంచి లాగేశాడు. ఇంకా దూరంగా రామ్ కొట్టుకెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ రాము దగ్గరికి వెళ్ళి రామ్కి విసిరేసాడు. గట్టిగా పట్టుకో. అందులో మళ్ళీ చూసి ఇంకొంచెం ముందుకి గట్టిగా పట్టుకో అని పట్టుకోగానే రామ్ పట్టుకున్నాడు. మీరు వదిలేయండి రా, వదిలే పట్టుకో. రామ్ పట్టుకున్నాడు. రామ్ని గట్టిగా లాగుతూ ఉన్నాడు. చిన్నగా రామ్ వచ్చాడు. అమ్మయ్యా జాన్ వెళ్ళిపోతాడు. అంకుల్ త్వరగా జాన్ వెళ్ళిపోతున్నాడు. అంకుల్ జాన్ పట్టుకోండి అంకుల్, వేయండి అంకుల్. డాడీ
ఫాస్ట్గా డాడీ నాకు భయం వేస్తుంది. ఫ్లో పెరిగిపోతూ ఉంది. ఇంకా ముందుకొచ్చి జాన్కి వేయాలని ఇంకా ముందుకొచ్చి వాళ్ళ డాడీ జాన్కి వేస్తూ ఉన్నాడు. జాన్ ఆ ఫ్లోలో ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రోపేమో సరిపోవట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నాడు. డాడీ డాడీ అంకుల్ అంకుల్ త్వరగా అంకుల్ ఫాస్ట్ అంకుల్ అరుస్తూ ఉన్నాడు. జాన్ ముందు వేయడానికి వాళ్ళ డాడీ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఫైనల్గా దగ్గరికి వేద్దామని ఇలా ట్రై చేస్తూ దగ్గరికి వేసేలోపు జాన్ పక్కనే ఉన్న లోయలో డాడీ అరుచుకుంటా జాన్ లోయలో పడిపోయాడు. హీ ఈజ్ నో మోర్. జాన్ లేడు. అంకుల్ ఏంటి అంకుల్? అంకుల్ నాకు జాన్ కావాలి అంకుల్. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ వాడు ఒక్కడే అంకుల్. స్కూల్లో నన్ను అందరు తిట్టినా జాన్ నన్ను తిట్టాడు అంకుల్. జాన్ అక్కడే నన్ను ప్రేమిస్తాడు అంకుల్. అంకుల్ జాన్ అంకుల్ జాన్ అంకుల్ ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీకి ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళ ముందే తన కొడుకు చనిపోయాడు. వాళ్ళ డాడీ కూడా ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు రామ్ అడుగుతున్నాడు, అంకుల్ ఫస్ట్ జాన్ దగ్గర పడింది కదా, జాన్ పట్టుకునే లోపు మీరు ఎందుకు లాగేశారు అంకుల్? నాకెందుకు వేశారు? ముందు జాన్ని కాకుండా నన్ను ఎందుకు రక్షించారు అంకుల్ అనగానే వాళ్ళ డాడీ చెప్తున్నాడు, చూడు రామ్, నీ హృదయంలో వేసే ఉన్నాడా? లేడు అంకుల్. జాన్ హృదయంలో వేసే ఉన్నాడు. జాన్ చనిపోతే ఏసై దగ్గరికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకానికి వెళ్తావు. నరకంలో అగ్ని ఉంటుంది, నువ్వు ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది, నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఎందుకు అనంటే నువ్వు అబద్ధాలు చెప్తావు కదా, బూతులు మాట్లాడతావు కదా, చెడ్డ పనులు చేస్తావు కదా, రీల్స్ చూస్తావు కదా, ఫోన్లో గేమ్స్ ఆడతావు కదా. అందుకే నీ హృదయంలో సాతాను ఉన్నాడు. నిన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని నరకానికి తీసుకెళ్ళడానికి సాతాను నీ చుట్టూతే తిరుగుతూ ఉన్నాడు. అందుకే నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, అదే జాన్ చనిపోతే పరలోకానికి వెళ్తాడు. నువ్వు నరకానికి వెళ్దాం ఏసైకి ఇష్టం కాదు. అర్థమైందా? అందుకని అర్థమైంది అంకుల్. ఇప్పుడు నేనేం చేయాలి? నీకు జాన్ కావాలన్నా, నువ్వు జాన్ని చూడాలన్నా, నువ్వు పరలోకానికి నరకానికి కాకుండా పరలోకానికి వెళ్ళాలనుకున్నా నీ హృదయంలోకి ఎవరు రావాలి? ఏసై రావాలి. ఏసై రావాలంటే నేనేం చేయాలి అంకుల్? మోకరించి ఏసయ్యా సారీ ఏసయ్యా, ఇంకెప్పుడు నేను తప్పులు చేయనేసయ్యా, నన్ను క్షమించండి. ఈరోజు నుంచి అబద్ధాలు ఆడను, బూతులు మాట్లాడను, మమ్మీ డాడీకి నేను అగైనెస్ట్గా ఏ వర్క్ చేయండి ఏసయ్యా, ఎట్లాంటి పనులు తప్పులు చేయనేసయ్యా, డిజోబే అవ్వను, పేరెంట్స్కి ఒబే అవుతాను, మమ్మీ డాడీకి ఒబే అవుతాను ఏసయ్యా, రీల్స్ చూడను ఏసయ్యా, గేమ్స్ ఆడను, ఈ రోజు నుంచి మంచి బిడ్డగా ఉంటాను ఏసయ్యా అని నువ్వు చెప్తే ఇప్పుడే ఏసై నీ హృదయంలోకి వస్తాడు అని చెప్పగానే వెంటనే రాము మోకరించి తన హృదయంలోకి ఏసైని చేర్చుకున్నాడు. పిల్లలు, జాన్ ఇప్పుడు చనిపోయి పరలోక రాజ్యంలో ఉన్నాడు. రామ్ హృదయంలోకి ఏసై వచ్చాడు. మరి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో? మీ హృదయంలో నిజంగా ఏసై ఉన్నాడా? ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నారా? ఆడుతున్నారు. బూతులు మాట్లాడతారా? చిన్న చిన్న అప్పుడప్పుడు. సినిమాలు చూస్తున్నారా? బాగా రీల్స్ చూస్తున్నారా? పిచ్చి పిచ్చిగా కదా. ఒబే అవుతున్నారా? డిజోబే అవుతున్నాం. ఇవన్నీ చేస్తే ఎవరుంటారు తెలుసా మీ హృదయంలో? ఏసై కాదు, సాతాను ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడున్న మనమంతా, ఇక్కడున్న మీలో చాలామంది చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఖచ్చితంగా నరకానికే వెళ్తారు, సాతాను దగ్గరికే వెళ్తారు. ఇష్టమేనా నరకానికి వెళ్ళడం? ఇష్టమేనా? ఇష్టం లేదంటే ఏం చేయాలో తెలుసా? రాము చేసిన పని మీరు కూడా చేయాలి. చేద్దామా? ఒకసారి మోకరించేయండి, మోకరించండి, కిందకి మోకరించాలి అందరూ. ఎవరైతే నేను నరకానికి వెళ్ళకూడదు పరలోకానికే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మోకరించండి, కళ్ళు మూయండి. అలా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రోజు నుంచి నేను ఏసై బిడ్డగా ఉంటాను, ఈ రోజు నుంచి సాతాను బిడ్డగా ఉండను అన్న వాళ్ళు మాత్రమే నాతో పాటు చెప్పండి. కళ్ళు మూసేసి చెప్పండి. మిగిలిన వాళ్ళు చెప్పవసరం లేదు, నాకు ఏసై అవసరం లేదు, నేను నరకానికే వెళ్తాను, నాకు నరకమే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు చెప్పొద్దు. ఏసయ్యే కావాలి, నేను పరలోకానికే వెళ్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. కళ్ళు మూసేయండి, నాతో పాటు చెప్పండి. మా మంచి ఏసయ్యా
నీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. యేసయ్యా, ఎన్ని రోజులు నేను బ్యాడ్ చైల్డ్గా ఉన్నాను, నీకు ఇష్టం లేని పనులు చాలా చేశాను. సారీ యేసయ్యా. ఈరోజు నుంచి ఇప్పటి నుంచి గుడ్ చైల్డ్గా, నీకు ఇష్టమైన చైల్డ్గా జీవిస్తాను. నేను చేసిన తప్పులన్నీ క్షమించండి. ఇప్పుడే నా హృదయంలోకి రండేసయ్యా, నాతోనే ఉండమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అబద్ధాలు ఆడొచ్చా? బూతులు మాట్లాడొచ్చా? అల్లరి చేయొచ్చా? చేయొద్దన్న పని చేయొచ్చా? రీల్స్ చూడొచ్చా? గేమ్స్ ఆడొచ్చా? మొబైల్లో, టీవీలో గేమ్స్ ఆడొచ్చా? కంప్యూటర్లో, ల్యాప్టాప్లో గేమ్స్ ఆడొచ్చా? కొట్టుకోవచ్చా? చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు? అరే, ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? నాతో పాటు ఏసీ దగ్గరికి వస్తాను. వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ ఇటా అరే రే 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 చాలా అలా చేస్తున్నారు మీరు. బా రే, నేను నిన్ను పిలవలేదు కదా, ఎందుకు వచ్చావు? నేను అలాగే వస్తాను అంకుల్. నువ్వు అలాగే వస్తావా? సరే కానీ రే, ఏంటి దిక్కు? హాయ్ 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 హాయ్. అంకుల్ అంకుల్, ఫ్యాన్కి చాలా దుమ్ముంది అంకుల్. నువ్వు వచ్చిన పని చూడరా, నీకు అవన్నీ ఎందుకు కానీ. హాయ్ బాయ్ టాటా సీ యూ గుడ్ నైట్ బాయ్. అరే కాదురా, అక్కడ బర్త్డే అదిగో సైలెన్స్, ఒక్క నిమిషం. అక్కడ బర్త్డేకి వెళ్ళి కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తుంది కదా, కానీ మీరు ఏమడిగారు? పప్పెట్ షో కావాలన్నారా, కేక్ కావాలన్నారా? మరి వచ్చిన వెంటనే బాయ్ చెప్పి పంపించారేంటి? మీ గుంటూరులో అంతేనా, రాగానే బాయ్ చెప్తారా? మరి నువ్వేం చెప్పాలి? వద్దని చెప్పాలి. మరి పిలుద్దామా పంపించేద్దామా? నేను పిలవనా, మీరు పిలుస్తారా? మీరు పిలుస్తారా? ఏమని పిలుస్తారు? పప్పెట్ షో అంటే రాదురా, ఫ్రెండ్ రా, ఫ్రెండ్ అని పిలవాలి. నేను రాను, నేను రాను. బాయ్ చెప్పారుగా, నేను రాను. మీరు సైలెంట్గా కూర్చోండి. వాడు మాట్లాడేది అర్థం కావట్లేదు కదా మీకు? ఓకే, ఏ రా అంకుల్. బాయ్ చెప్పారు కదా అంకుల్, నేను రాను. అది కన్ఫ్యూజ్ అయిపోయారు. నువ్వు హాయ్ బాయ్ రెండు ఒకసారి చెప్పావు కదా, ఒకసారి రా. హాయ్. అరే జాగ్రత్తగా చెప్పండి. బాయ్ చెప్తున్నారు అంకుల్. హాయ్ చెప్పారు మా పిల్లలు. హాయ్ చెప్పారా? ఎరా హాయ్ చెప్పారా, బాయ్ చెప్పారా? హాయ్ చెప్పారు. మరి నాకేంటి బాయ్ అన్నట్టు వినబడింది? నీ చెవుల్లో దుమ్ము పడింది. అంకుల్ వీళ్ళంతా ఎందుకు వచ్చారు చెప్పనా? సరే సరే, ఒక్క నిమిషం. నువ్వు నన్ను అంకులు అంటాం కన్నా చాలా బాధగా ఉంది అంకులు అంటుంటే. కానీ ఇంతకీ నీ పేరేం పేరు? నా పేరా? నీ పేరు? అబ్బా నాకు సిగ్గేస్తుంది అయ్యా. రేయ్ హలో, నేను అడిగింది పేరు, నీకు పెళ్ళయిందా అని అడగలా. నీ పేరేంటి? అంకుల్ నన్ను మిన్ని అలాగే చూస్తుంది అంకుల్, నాకు సిగ్గేస్తుంది అయ్యా. మిన్ని అలాగే చూస్తుందా? సరే నేను అడ్డుంటాలే కానీ ఇప్పుడు చెప్పు, నీ పేరేం పేరు?
నువ్వు అటు చూడు మాకు, నేను నీకు అడ్డున్నాను కదా. తెలుగా చూస్తుంది అంకుల్. నువ్వు అటు చూడు మాకు. ఓకే, ఇప్పుడు చెప్పు. నా పేరు నీ పేరు. దగ్గరికి రండి అంకుల్. దగ్గరే ఉన్నా చెప్పు. ఇంకా దగ్గరికి రండి అంకుల్. చెప్పు. నీకెందుకు అంకుల్? ఏయ్ కాదురా, నేను చూసావా ఎంత ఎత్తున్నాను? ఎంత ఎత్తుంటే నీకన్నా పెద్దోడిని. అయితే అడిగినప్పుడు సమాధానం చెప్పాలి సరిగ్గా. సరే చెప్పు. నీ పేరేం పేరు? నా పేరు. నీ పేరు. దగ్గరికి రా అంకుల్. దగ్గరే ఉన్నా చెప్పు. నీకెందుకు అంకుల్? అరే కాదురా, అరే నీ పేరేం పేరురా? జశ్వంత్ కుమార్. చూసి అంత చక్కగా చెప్పాడు వాడు. సరే నీ పేరేంటి? అరే నేను పెద్దోడిని కదా ముందు. నేను చిన్నవాడిని కదా. కాదు, పెద్దవాళ్ళు అడిగినప్పుడు చిన్నవాళ్ళు సమాధానం చెప్పాలి. చిన్నవాళ్ళు అడిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్పాలి. అరే అది ఎక్కడా లేదురా రూలు. అరే అది ఎక్కడా లేదు. ఏయ్ అరే అంటున్నావేంట్రా? నీ పేరేంటి అంకుల్? నువ్వు చెప్తే నేను నా పేరు నీకు చెప్తా. ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. సరే నా పేరు చెప్తాను, వీళ్ళెవరు నవ్వకూడదు. అరే ఇవేంటి ప్రతిదాన్ని నవ్వద్దు అంటున్నావు? వీళ్ళు నవ్వుతున్నారు అంకుల్. అరే నవ్వమాగండి ఒకసారి. సీరియస్గా కూర్చోండి అందరూ. మామూలు సీరియస్గా కూర్చోండి. వెనకాల ఆంటీ వాళ్ళు కూడా నవ్వకూడదు. నవ్వరు. అమ్మ మీరు కూడా సీరియస్గా కూర్చోండి అంతా. కూర్చున్నారు. పాపని ఎత్తుకొని కూర్చున్నాడు కదా అంకుల్ కూడా నవ్వకూడదు. వాళ్ళు కూడా కూర్చుని సీరియస్గానే ఉన్నారు. చెప్పు. ఇప్పుడు నీ పేరు చెప్పు. నా పేరు. నీ పేరు. నా పేరు. నీ పేరు. నవ్వుతున్నాను. అదేం పేరురా? నా పేరు నా ఇష్టం, నీకెందుకయ్యా? అరే అలాంటి పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా? నేను పెట్టుకుంటా, నీకెందుకు అంకుల్? కాదురా, అరే నీ పేరు నేనే పలకలేకపోతున్నా, పిల్లలు ఎలా పలుకుతారు? పలకొచ్చు అంకుల్. నా పేరు. సరే నవ్వుతున్నాను. అరే రే ఏం పేరు నీ పేరు? సరే ఇక మా పిల్లలు మాట్లాడతారులే కానీ నీతో సరిగ్గా. సరిగ్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనా? కేక్ తింటాకి. అరే కేక్ తినడానికి వచ్చావా? ఎందుకు ఎక్కడి నుంచి వచ్చావు? అందుకే వచ్చారు అంకుల్. కాదు, మీరు కేక్ కోసం వచ్చారా? కాదు. మరి ఎందుకోసం వచ్చారు? అదే బర్త్డేలో కేక్ కట్ చేస్తే తిందామని వచ్చారు అంకుల్. కాదు కాదు కాదు, అరే రిట్రీట్కి వచ్చారు కదా మీరంతా. అదిగో రిట్రీట్కి వచ్చారు. నేను కూడా రిట్రీట్ లో కేక్ తిందామని వచ్చాను అంకుల్. అరే కాదురా, కేకే కాదురా రిట్రీట్లో. అరే మనం ఏమేమి నేర్చుకున్నాం ఇవాళ? కేక్ పెడతారా పెట్టరా? కేక్ కాదురా, నువ్వు వాగు, సైలెంట్గా ఉండు. నువ్వు పక్కకుండా అంకుల్. మీరు నాకు కేక్ పెడతా పెట్టవా? అంకుల్ మినీ నాకు కేక్ పెడతావా? కేక్ పెడతావా? ఇప్పుడు పెట్టదంట. అబ్బా నాకు సిగ్గేస్తుందయ్యా. నువ్వు అటు చూడమాకలే కానీ నువ్వు మిన్నీ వైపు చూడమా. అంకుల్ మిన్నీ నన్ను చూస్తుంది కానీ నేను మళ్ళీ పౌడర్ రాసుకొని వస్తాను అంకుల్. మిన్నీ నిన్ను చూస్తుందని పౌడర్ రాసుకుంటావా? మిన్నీ చూడు మాకు, నువ్వు చూడు మాకు బుర్రని. నన్ను సృష్టించాడు. అబ్బా నేను ఎవరా పాడుతుంది పాట? వెంబడిస్తాను. ఇందాక వచ్చినవాడు పాడుతున్నాడా? మీలో ఎవరో పాడుతున్నారా? ఎవరో? హాయ్ అంకుల్. హాయ్. హలో పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. పిల్లలు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెనకాల ఉన్న ఆంటీ వాళ్ళందరికీ ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్పట్లేదు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఇప్పుడు చెప్పారు అంకుల్. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్. నువ్వు ఎవర్రా? సరిగా నీ పేరేం పేరు? నా పేరు స్మైలీ. స్మైలీ. అబ్బా నీ పేరు కూడా నీలో చాలా చక్కగా ఉంది. కానీ నాకు నిన్ను చూస్తున్నా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాగానే చక్కగా అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నావు, పిల్లలందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పావు, ఆంటీ వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పావు. నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తాను అంకుల్. ఓకే, ఆదివారం సండే స్కూల్కి వెళ్తావా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. హృదయంలో యేసయ్య కూడా ఉన్నాడు అంకుల్. నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? yes. ఓకే, అందుకే చక్కగా మాట్లాడుతున్నావు. సరే స్మైలీ, నేను యేసయ్య బిడ్డను అంకుల్.
నువ్వు చాలా మంచి బిడ్డవి నిజంగా. స్మైలీ కానీ ఆ. ఏమైంది ఏమైంది స్మైలీ ఏమైంది? కానీ ఏమైంది చెప్పు. మా తమ్ముడిని చూస్తేనే బాధేస్తుంది అంకుల్. మీ తమ్ముడా? మీ తమ్ముడు ఎవరు? మా తమ్ముడు జాయ్ అంకుల్. జాయా? ఎక్కడుంటాడు అంకుల్ ఆ. ఇప్పుడు ఇక్కడికే వచ్చాడు అంకుల్. మేమిద్దరం వచ్చాము. ఎవరు ఉన్నారు ఇక్కడ? వీళ్ళ తమ్ముడు ఎక్కడికో వెళ్ళాడు అంకుల్. ఎవరు లేరు మీ తమ్ముడు ఇక్కడ? వచ్చి వెళ్ళిపోయాడా? వచ్చి వెళ్ళిపోయాడంట అంకుల్ ఈరోజు గ్రీన్ టీ షర్ట్ వేసుకున్నాడు. పిచ్చి పిచ్చి పేర్లన్నీ చెప్తూ ఉంటాడు అంకుల్. ఓకే 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 ఓకే. గ్రీన్ టీ షర్ట్ వేసుకుని ఒకడు వచ్చాడు అల్లరోడు. అవును అంకుల్. వాడు మీ తమ్ముడా? అవును అంకుల్. ఒరేయ్, వచ్చాడా ఇక్కడికి? వాడి పేరు ఏదో డిఫరెంట్ గా ఉంది ఇవాళ. ఏవో పిచ్చి పిచ్చి పేర్లన్నీ చెప్తూ ఉంటాడు అంకుల్. అవును, చాలా డిఫరెంట్ పేరు చెప్పాడు. నాకు కూడా రాలా పేరు. అంకుల్ ఆ. మా తమ్ముడు సండే స్కూల్ కి వస్తాడు కానీ ఆ, క్లాస్ లో కూర్చోడు అంకుల్. అవును అర్థమైంది. సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు అలా అల్లరి చేయరు. వీళ్ళలాగే అల్లరి కూడా చేస్తాడు అంకుల్. రాంగ్ వర్డ్. వీళ్ళు అల్లరి చేయట్లా. వీళ్ళలో కొంతమంది అల్లరి చేస్తున్నారు కదా. ఎవరు లేరు, అందరూ మంచి వాళ్ళు. విష్ణు కూడా చాలా మంచోడు. నిజంగా యశ్వంత్ కూడా చాలా మంచోడు. మిన్ని అయితే చాలా మంచిది. అంకుల్ ఆ, మా తమ్ముడు ఆ. ఎప్పుడు నన్ను కొడుతూ ఉంటాడు అంకుల్. మీ తమ్ముడు నిన్ను కొడుతున్నాడా? అవును అంకుల్. అదేంటి వాడు చిన్న- అసలు మాట వినడు, బాగా అల్లరి చేస్తాడు అంకుల్. అబ్బా. అంకుల్ ఆ, ఒకసారి ఏమైందంటే చెప్పు. నేను కొంచెం చిన్నప్పుడు ఆ, నిద్రపోతూ ఉంటే ఆ, ఇంట్లో ఆ, బెడ్ మీదకి వచ్చి బెడ్ మీదకి వచ్చి మ్యాచ్ బాక్స్ వెలిగించి. మ్యాచ్ బాక్స్ వెలిగించాడు. కొవ్వొత్తి వెలిగించాడు కదా? కాదంకల్. ఆ? అగ్గిపుల్ల వెలిగించి. అదే అగ్గిపుల్ల వెలిగించి కొవ్వొత్తి వెలిగించాడు. కాదంకల్. ఆ? అగ్గిపుల్ల వెలిగించి ఆ, ఆ మ్యాచ్ స్టిక్ ని ఆ. బెడ్ మీద వేసాడు అంకుల్. ఆర్పేసి వేసాడా? ఓకే ఓకే. నేను పడుకొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నాను అంకుల్. ఆ, బెడ్ మీద వేయగానే ఆ. బెడ్ అంతా కాలిపోతూ ఉంది అంకుల్. అయ్యో. పక్కనే ఉన్న ఆ, సోఫా కూడా కాలిపోయింది అంకుల్. అవును. కర్టన్స్ అంటుకొని ఆ, ఇల్లంతా కాలిపోతూ ఉంటే ఆ, మా మమ్మీ చూసి ఆ. పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు అంకుల్. మీ మమ్మీ నీ దగ్గరికి వచ్చిందా? అవును అంకుల్. నేను నిద్రపోతున్నాను కదా, నాకు తెలియదు కదా. అవును, అంతసేపు ఎలా నిద్రపోయావు నువ్వైనా? నేను చిన్న పిల్లని కదా అంకుల్ అప్పుడు. ఓ, చిన్న పిల్ల అప్పుడు కదా. రైట్ రైట్. అంకుల్ మా ఆ. మమ్మీ వచ్చి ఆ, మంటల్లో ఉన్న నన్ను ఆ, కాపాడడానికి ఆ. నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడారు అంకుల్. అమ్మయ్య, మీ మమ్మీ నిన్ను కాపాడింది కదా. ఓకే, ప్రైజ్ గాడ్. అంకుల్. తర్వాత ఏమైంది? నన్ను కాపాడుతున్న క్రమంలో ఆ, మంటలన్నీ మా మీద పడి ఆ, ఆ. నా ఫేస్ మీద పడ్డాయి అంకుల్. అదే ఈ ఇక్కడ మచ్చలన్నీ మచ్చలు అవేనా? ఉన్నాయి చూసారా? అవును అంకుల్. ఓకే ఓకే. అలాగే ఆ, మా మమ్మీ మీద కూడా ఆ. పెద్ద పెద్ద మంటలు పడి అయ్యో. మా మమ్మీ మీ మమ్మీ హాస్పిటల్ వెళ్ళారా? చచ్చిపోయారు అంకుల్. అబ్బా, స్మైలీ స్మైలీ సారీ అమ్మా. ఇప్పుడు నాకు మా మమ్మీ లేరు అంకుల్. స్మైలీ సారీ సారీ సారీ. ఏడో మాకు నువ్వు ఏడో మాకు కానీ. స్మైలీ, మమ్మీ ఉన్న వాళ్ళని చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది అంకుల్. మా మమ్మీ రోజు గుర్తొస్తూ ఉంటారు అంకుల్. స్మైలీ ఏడో మాకు కానీ. స్మైలీ, ఇదిగో, ఎవరు మనకి లేకపోయినా యేసయ్య మన హృదయంలో ఉంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. అవును అంకుల్. ఎస్. సో మా నువ్వు మమ్మీ నా కోసం చనిపోయారు కదా. అవును. అలాగే మనందరి కోసం యేసయ్య చనిపోయాడు అన్న విషయం నాకు సండే స్కూల్లో తెలిసింది అంకుల్. నిజమే, మనందరి కోసం యేసయ్య కలవరిశిలలో చనిపోయారు. అంకుల్ ఆ, మా మమ్మీ నా ఒక్కదాని కోసమే చనిపోయింది కానీ ఆ, యేసయ్య అవును మనందరి కోసం చనిపోయాడు అంకుల్. అవును, మనందరి కోసం యేసయ్య చనిపోయారు. అప్పటి నుంచి ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఆ, నేను ఇంకెప్పుడు తప్పులు చేయకుండా మంచి బిడ్డగా ఉంటూ ఉన్నాను. కానీ ఆ. మా తమ్ముడు ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు అంకుల్. సరే. మీరే ఎలాగైనా మా తమ్ముడికి మంచి విషయాలు చెప్పాలి అంకుల్, ప్లీజ్. ఈసారి గనక స్మైలీ, జాయ్ ఈసారి నా దగ్గరికి వస్తే నేను మంచి మాటలు చెప్తాను. యేసయ్యని వాడికి పరిచయం చేస్తా. అలాగే అంకుల్. స్మైలీ, మా పిల్లలకి ఏమైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? పిల్లలు మీరు కూడా ఈ
యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారా? ఏరా ఆహ్వానిస్తారా? మంచి పిల్లలుగా ఉంటారా? మా తమ్ముళ్ళలాగా చెడ్డ పిల్లలుగా ఉంటారా? మంచి పిల్లలుగా ఉంటారంట. చాలా సంతోషంగా వీళ్ళందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది స్మైలీ. నువ్వు మంచి నేను మంచి ఇంకా మాటలు చాలా మందికి చెప్తావు. యేసయ్య మాటలు చెప్పాలి అంకుల్. బాయ్ బాయ్ స్మైలీ. పిల్లలు బాయ్. బాయ్ అంకుల్. ఒక్కసారి కావాలా? లల్లల్లల్లో లా 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 లా. హలో అంకుల్. ఏంట్రా? ఏముందిరా? ఏయ్ ఏ దెబ్బ పగిలిపోద్ది నీకు. పెద్ద చిన్న తెలియదారా నీకు అసలు? తెలుసు అంకుల్. సరే కానీ అరే ఒకసారి నీ పేరు చెప్పవా మళ్ళీ? నా పేరు బ్రర్. వాళ్ళందరికీ తెలుసుగా. నా పేరు ఏంటి? రే ఎవరు రాడు జాయ్ అందరే. నేను వచ్చానంటే నా ఒక్కటి ఇస్తాను రే. అరే నీ పేరు తెలిసిపోయింది, నీ గురించి మాకంతా తెలిసిపోయింది. కానీ ఎవరు చెప్పారు అంకుల్? నీ పేరు తెలుసు, నువ్వేమేం చేసావు అన్నీ మాకు తెలుసు. కానీ సరే మా అక్క చెప్పిందా? ఇప్పుడే వస్తాను అంకుల్. రే 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 రే. ఏంటి నా పేరు చెప్పావా? నా పేరు చెప్పావా? అరే రే 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 రే. తమ్ముడు కొట్టకు తమ్ముడు. అరే జాయ్, ఇంకోసారి నా గురించి చెప్పావంటే ముక్కు పగిలిపోద్ది. జాయ్ పైకి రావాలి. అయ్యో తమ్ముడు. ఏ జాయ్ పైకి రా. అరే అంకుల్ ఏంట్రా నువ్వు ఇలా అల్లరి చేస్తున్నావు? నేనేం చేశాను అంకుల్? మీ అక్కని ఎందుకు కొట్టావు? నేను ఎప్పుడు కొట్టాను? ఇప్పుడు కొట్టావు కదరా? చిచి నేను కొట్టలా. ఇప్పుడు కొట్టాడా కొట్టలేదా? నువ్వు కొట్టావు. నేను కొట్టలేదురా. నేను కొట్టలేదంటే నువ్వు కొట్టావు. అరే రే జాయ్ జాయ్ మిన్ని జాయ్, నువ్వు కూడా నా మీద అబద్ధాలు చెప్తున్నావా? నువ్వు మిన్నితో తర్వాత మాట్లాడుదులే కానీ. సరే కానీ నువ్వు సండే స్కూల్కి వెళ్తావా? సండే స్కూల్ కా? ప్రతి ఆదివారం వెళ్తా. ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తున్నావా? అరే పొద్దున్నే వెళ్ళి. అరే రే రే. అంకుల్ నువ్వు ఒక్క నిమిషం ఉండు. అరే వీడు సండే స్కూల్కి వెళ్తున్నాడా? ఏరా వెళ్తాను అంకుల్. వెళ్ళి బయటకు వచ్చేసి మళ్ళీ బిస్కెట్లు ఇచ్చే టైంకి వెళ్తాను అంకుల్. ఓకే ఓకే ఇప్పుడు అర్థమైంది. సండే స్కూల్కి వెళ్తావు కానీ బిస్కెట్ల కోసం మాత్రం వెళ్తావు. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. జాయ్ జాయ్ అంకుల్ జాయ్ కాదే. ఏయ్ 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 నీ పేరు జాయ్ నాకు తెలుసు. కానీ అవును మీ అక్క ముఖం మీద మచ్చలేంట్రా? మా అక్క వాళ్ళ మా మమ్మీ చచ్చిపోయింది అంకుల్. ఏంటిది? మా మమ్మీ చచ్చిపోయింది అంకుల్. అరే మీ మమ్మీ చచ్చిపోయింది, మీ అక్క మొహం మీద మచ్చలేంటి? మంటల్లో కాలిపోయింది. మంటలు పడ్డాయి అంకుల్. మంటలు పడ్డాయా? సరే కానీ మంటలు ఎలా పడ్డాయి? ఏమో. ఎవరు రాడరే? నేను వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. అరే రే ఇదిగో జాయ్, నీ గురించి అంతా మాకు తెలుసు కానీ మంటలు ఎలా వచ్చినాయి చెప్పు ఒకసారి. కోపడమా నువ్వు కోపడమాకు రా. నువ్వే కోపడ్డానా? నేను కోపడ్డానా? ఎందుకురా నువ్వు కోపడు మాకు? సరిగ్గా సమాధానం చెప్పు. ఆ మంటలు ఎలా వచ్చినాయి? నాకేం తెలుసు అంకుల్. అరే మాకు తెలుసు, నువ్వు నిజం చెప్తావు నేను చెప్పనా? చెప్పు. అరే రే 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 ఏదో చిన్న అగ్గిపుల్ల వేస్తే వచ్చినాయి ఆ మంటలు. ఏంటంటే ఇప్పుడు ఏంటంట? చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే ఆ మంటలు వచ్చి రే నువ్వు నోరు మీద రే. అరే జాయ్ నువ్వు ఒక్క అగ్గిపుల్ల వెలిగించావు కదా, దానివల్ల ఎవరు బాధపడ్డారు? ఎవర్రా? జాయ్ తలెత్తి. నానా సైలెన్స్. జాయ్ ఎవరు బాధపడ్డారు నువ్వు వెలిగించిన అగ్గిపుల్ల వల్ల?
ఎవరు బాధపడలా? అరే నీకు మాత్రం ఇప్పుడు అరే నేను వచ్చేలేదే. ఆయన రే, నువ్వు గొడవపడ మాకు జాయ్. నువ్వు పెద్ద రౌడీ అని మాకు తెలుస్తుంది, కానీ నువ్వు వెలిగించిన ఒక అగ్గిపుల్ల వల్ల మీ అమ్మగారు చనిపోయారు, తెలుసా నీకు? అది నా వల్ల కాదు అంకుల్, నీ వల్లే. మా అక్కని కాపాడటానికి మా మమ్మీ వెళ్ళింది అంకుల్. నేను మాట్లాడతాను, ఆగండ్రా. కాదు నాన్న జాయ్, నువ్వు అగ్గిపుల్ల వెలిగించావు, దేని మీద వేసావరా తీసుకెళ్ళి? బెడ్ మీద వేసాను అంకుల్. ఎక్కడ వేయాలి వెలిగించి? అసలు దేనికి, అసలు అగ్గిపుల్ల ఎందుకు వెలిగించావు నువ్వు? ఊరికే. నువ్వు ఊరికే చేసిన ఆ చిన్న తప్పు వల్ల నీకు మమ్మీ ఉందా ఇప్పుడు? మీ అక్క ఒకసారి నా వైపు చూడు. మీ అక్క ఎంత ఇబ్బంది పడింది, మొక్కమంతా కాలిపోయింది కదా. లే, నువ్వు మొహం నా వైపు చూడు. నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల మీ మమ్మీ చనిపోయింది, మీ అక్క చాలా బాధపడింది, అవునా? మరి చూడు, నువ్వు తల ఉంచుకో మాకు. నువ్వు ఇలాంటి తప్పులు చేయగల కారణం ఏంటో చెప్పనా? నువ్వు చెప్తావా నేను చెప్పనా? చెప్పండి. నువ్వు సండే స్కూల్ కానీ వెళ్తున్నావు కదా, కానీ సండే స్కూల్లో కూర్చోకుండా యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించకుండా బయట తిరుగుతూ ఉన్నావు కదా. ఆ బయట తిరుగుతూ ఉండటం వల్ల ఏమైందంటే సాతానుగాడి వశంలోకి నువ్వు వెళ్ళిపోయావు. సాతాను అంటే ఏమైంది అంకుల్? సాతానుతో సహవాసం ఎలా ఉంటుందిరా? సాతానుతో ఫ్రెండ్షిప్పే, తెలుసా పాట? సరే, నువ్వు సాతాను జాయ్, నువ్వు ఎప్పుడైతే నువ్వు గనక సాతానుతో సహవాసం చేస్తే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఏంట్రా? నువ్వెన్ని చెప్పినా వీడు నా బిడ్డే. అంకుల్ ఎవరు అంకుల్? ఈడు ఎంత నల్లకున్నాడు? నీ ఫ్రెండ్ అంట. నువ్వు నా బిడ్డవే. నిన్ను నాతో పాటు నరకానికి తీసుకెళ్తా. అంకుల్ నాకు భయం వేస్తుంది, దగ్గరికి రండి అంకుల్. ఇగో ఒక్క నిమిషం జాయ్. అంకుల్ నేను మళ్ళీ అరే నువ్వెన్ని చెప్పినా వీళ్ళు నీ మాట వినరే. అరే వీడితో మాట్లాడదామా? పంపించేద్దామా? ఇది ఎవరికి భయపడతాడు? ఎవరికి? ఏసైకి. ఏసు రక్తం చల్లేద్దామా? మీరు చల్లుతారా నేను చల్లనా? చల్లుదామా? 1 2 3 ఏసు రక్తం, ఏసు రక్తం. అంకుల్ అంకుల్ నాకు భయం వేస్తుంది. ఎవడు అంకుల్? ఆడంతా నల్లకున్నాడు. వాడు నీ ఫ్రెండ్ అంట. మీకన్నా నల్లకున్నాడు అంకుల్. రే ఆడు నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండ్ ఏంటి అంకుల్? నా ఫ్రెండ్ కాదు అంకుల్. ఈడ నీ ఫ్రెండేనంట అంకుల్. ఆ. ఆడుంటే ఎక్కడికి వెళ్తాను అంకుల్? సరే, అసలు నీ ఫ్రెండో కాదో తేల్చేద్దాం ఇప్పుడేరా. ఆడు నీ ఫ్రెండో కాదో అసలు కాదు అంకుల్. నేను ఎవరితోనే చెప్పిస్తా. ఆ, సరే, నన్ను మీ చేలు కట్టేయండి ఒకసారి. వీడికి నాకు ఒక ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు, ఓకేనా? చేలు కట్టేయండి. సరే కూర్చోండి. ఓకే, ఆర్ యు రెడీ? yes. అరే నువ్వు అబద్ధాలు ఆడతావా? అస్సలు అన్న అంకుల్. ఎప్పుడైనా ఒకసారి, రోజుకు 2 సార్లు 3 సార్లు, ఒక 5 సార్లు 10 సార్లు అంతే. ఓకే, అయితే ఖచ్చితంగా వాడు నీ ఫ్రెండే. ఓకే, నెక్స్ట్. దొంగతనాలు చేస్తావా? అస్సలు చేయను అంకుల్. రోజుకు ఒక్కసారి అంతే. అయితే ఖచ్చితంగా నీ ఫ్రెండే. సినిమా పాటలు పాడతావు బాగా? అసలు పాడిన అంకుల్. ఓకే, మంచి సినిమా పాటలే. సినిమా అంటే మంచి సినిమా, చెడ్డ సినిమా ఏంట్రా? సరే, నీ ఫ్రెండే వాడు. మీ అక్క మాట వింటావా? అస్సలు అంకుల్. నాకు మా అక్క అంటే కొట్టాలనిపించింది అంకుల్. నన్ను కొడతావు ఎందుకురా? సరే, ఖచ్చితంగా నీ ఫ్రెండే. సరే, ఫైనల్ క్వశ్చన్.
నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? జాయ్, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? అయితే ఖచ్చితంగా నీ ఫ్రెండే. ఓకే జాయ్, నీకు ఇంకో మాట చెప్తా. ఒకవేళ గనక వాడు నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఎక్కడికి వెళ్తావు తెలుసా? పిల్లలు, సాతాను మన హృదయంలో ఉంటే ఎక్కడికి వెళ్తాం రా? నరకంలో ఏముంటది అంకిల్? అరే నరకంలో ఏముంటాయిరా? మంటలు ఉంటాయి. మంటలుంటాయా? అమ్మో నాకు మంటలంటే భయం అంకిల్. ఓకే ఓకే ఓకే, మంటలంటే ఇక్కడ ఉండే మంటలు కాదు, నువ్వు వెలిగించిన మంట కాదు అది. అక్కడ మీ మమ్మీ రాగానే వాటిని ఆర్పేసింది, అయిపోయింది. కానీ నరకంలో మంటలు ఉంటాయి ఏంటి తెలుసా? ఒక్కసారి నువ్వు అందులో పడ్డామనుకో ఇక కాలుతూనే ఉంటావు. ఇంకా నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అంకిల్ నేను నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంకిల్. చెప్పింది చేస్తావా? వెంటనే నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వాలి. మరి యేసయ్య నన్ను క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. నేను చాలా అబద్ధాలు, దొంగతనాలు, బూతు మాటలు, చెడ్డ పనులన్నీ చేశాను కదా అంకిల్. నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని దొంగతనాలు చేసినా, దేవునికి ఎంత ఆయాస్కరమైన పనులు చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిజంగా క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఇప్పుడే వస్తాను అంకిల్. సారీ యేసయ్య, ఇన్ని రోజులు నేను చెడ్డ పనులు చేశాను, ఇంకెప్పుడు చేయను యేసయ్య, మంచి బిడ్డగా ఉంటాను యేసయ్య, నన్ను క్షమించేసయ్య, నాతో ఉండేసయ్య ప్లీజ్ యేసయ్య, నా బెస్ట్ ఫ్రెండ్ కదా. ఆమేన్. ఓకే అంకిల్. జాయ్, జాయ్, ఇప్పుడు నువ్వైతే నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేసావు, అవునా? అవునా అంకిల్. అయితే ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా చేసిన తప్పులు మరలా రిపీట్ చేయకూడదు. అలాగే అంకిల్, ఇంకెప్పుడు చేయను అంకిల్. ఇంకెప్పుడు చేయకూడదు. సరే, మా పిల్లలకి ఏమైనా చెప్తావా నువ్వు? పిల్లలు, అరే రే ఒక్క నిమిషం ముందు మీరు కూడా మీ అక్కకి సారీ చెప్పావా? ఇప్పుడే చెప్పొస్తాను అంకిల్. మీ అక్కకి సారీ చెప్పు. అక్క సారీ అక్క, ఇంకెప్పుడు నేను నిన్ను కొట్టనక్క, సారీ అక్క, ఐ లవ్ యూ అక్క. తమ్ముడు సారీ తమ్ముడు, ఇట్స్ ఓకే తమ్ముడు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా? ఇంకెప్పుడు నేను కూడా నిన్నేమనను ఓకేనా? థ్యాంక్స్ అక్క, ఐ లవ్ యూ అక్క. ఓకే జాయ్, జాయ్ జాయ్, సరే మేము కూడా నీ వల్ల నువ్వు దేవుని బిడ్డగా మారినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా అందరి కోసం ఏదైనా చేస్తావా? అంకిల్, మా ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా డాన్స్ చేస్తాను అంకిల్. యేసయ్య గురించి అందరికీ చెప్పేస్తాను అంకిల్. వీళ్ళందరూ కూడా యేసయ్య గురించి చెప్తారా? ఎస్, వీళ్ళందరూ యేసయ్య గురించి చెప్తారా అంకిల్ వాళ్ళ ఫ్రెండ్స్కి? పిల్లలు మీ ఫ్రెండ్స్కి యేసయ్య గురించి చెప్తారా? నిజంగా చెప్తారా? నిజంగా చెప్తాను వాళ్ళు చేయొద్దండి రా. అరే ఇంకా కొంతమంది చేయొద్దట్లేదురా. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్తారు. ఆ చివరన్న అక్క వాళ్ళు చెప్పరా? ఆ అక్క వాళ్ళు అంటే చెయ్యి ఎత్తారు కానీ పైకి ఎత్తట్లా, సగం చెప్తారు, సగం వరకు చెప్తారు అంకిల్. నేను కూడా వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ యేసయ్య గురించి చెప్తాను అంకిల్. థ్యాంక్స్ అంకిల్, నాకు యేసయ్య గురించి చెప్పినందుకు, నేను పరలోకానికి వెళ్ళేలాగా సహాయం చేసినందుకు థ్యాంక్స్ అంకిల్. ఓకే ఓకే జాయ్, థ్యాంక్ యూ సో మచ్. నీ ద్వారా మా పిల్లలకి మరలా ఒకసారి యేసయ్యని పరిచయం చేయడానికి దేవుడు కృప చూపాడు. అదే రండి, పైకి రండిరా. ఏ అబ్బాయిని పిలవమంటావు? జాయ్ వాళ్ళ అక్కని పిలవనా? వాళ్ళ అక్క కావాలా, జాయ్ కావాలా? ఇద్దరు కావాలా? ఓకే, ఇద్దరిని పిలుద్దాం. క్లాప్స్ వచ్చా మీకు? ఓకేనా? వచ్చింది వాళ్ళ అక్క. ఇప్పుడు జాయ్ పిలుస్తామా? జాయ్ కమ్. Light
ఓకే, జాయ్ కంప్లీట్. ఎస్, ఇప్పుడు మనది ఛాన్స్, చాయిస్ మంది. ఎంతమంది వేసే ఎంత మంచి సమయం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అంకిల్, ఎస్, వీళ్ళు నన్ను రోజు చూడాలనుకుంటే నేను చెప్తాలే. సరే అంకిల్, బాయ్. ఓకే, అంకిల్ బాయ్. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. క్యూట్ ఓకే, క్యూట్. సరే. ఇలాంటి జాయ్ని రోజు చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సోల్ ఫర్ క్రైస్ట్ పపెట్ షో అని కొడితే ఇలాంటి జాయ్ అల్లరి వాళ్ళందరూ కూడా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సోల్ ఫర్ క్రైస్ట్. ఓకే, నథింగ్, ఇంకా అబద్ధం. ఇప్పుడు మనది చాయిస్. ఎంతమంది హృదయాల్లో యేసయ్యని ఆహ్వానిద్దాం అనుకుంటున్నారు నిజంగా? అయితే అందరూ మోకరించండి. అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. వెనక్కి వెళ్ళాలి, అందరూ మోకరించాలి. రెండు చేతులు జోడించాలి. రెండు చేతులు జోడించి మీ హృదయంలోకి కింద 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 అందరూ రెండు చేతులు జోడించాలి, ప్రార్థన చేయాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు, ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు. రెండు చేతులు జోడించాలి, యేసయ్యకి ప్రార్థన చేయాలి. జాయ్ ఎలాగైతే తన హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించాడో మీ అందరి హృదయాల్లో కూడా యేసయ్యని ఆహ్వానించాలి. ఒకసారి వెనక ఉన్న తల్లిదండ్రులు ఒకసారి లేచి నిలబడదాం, బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఒకసారి తల్లిదండ్రులు అందరూ ఒకసారి లేచి నిలబడదాం, బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఎవరైనా సరే మీరు కళ్ళు తెరిచి చూస్తే కనుక కళ్ళు తెరిచి చూడద్దు ఎవరు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ప్రభు యొక్క సాయంకాల సమయంలో ప్రభువా ఇక్కడ చేర్చబడిన బిడ్డలు ప్రభువా తమ హృదయాల్లోకి ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా నా తండ్రి, ప్రత్యేకంగా ప్రభు మేము మొరబెడుతున్నాం నాయన. బిడ్డలందరి హృదయాల్లో ప్రభువా మీరు ఉండమని బ్రతిమలాడుకొనిచ్చినాం. దేవానికి స్తోత్రం అయ్యా. తల్లిదండ్రులుగా మేమందరం కలిసి ప్రభువా ఏకంగా ప్రభువా కూడిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఆలకించండి నాయన, కృప చూపించండి. భయంకరమైన లోకంలో ప్రభువా బిడ్డలు ఉంటుండగా నా తండ్రి, ఏ దుష్టుడు ముట్టకుండా ప్రభువా ఈ లోకపరమైన ఆలోచనలు బిడ్డల వైపు రాకుండా ప్రభువా నీ దయగల కాపుదల బిడ్డలు భద్రపరచమని, ఈ రాత్రి వేళ దీవులతో నింపమని మా రక్షకుడు ప్రాణపీడి విమోచకుడు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. The world is searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer. He's the light and he'll light the way. His name is Jesus, and he came to save
salvation.